తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి రాష్ట్ర సాధనకు మద్దతునిచ్చిన బీజేపీ నాయకులను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. పార్లమెంట్లో తెలంగాణ కోసం ఏనాడు పోరాడని కేసీఆర్ కు ఆహ్వానం పంపి ఆయనపై రేవంత్ ప్రేమ ఒలకబోశారని విమర్శించారు బండి సంజయ్. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ ఒక పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదింపజేసే విధంగా కష్టపడ్డ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఇటువంటి ఆందోళన పార్లమెంట్లో జరుగుతుంటే, ఇలాంటి ఆగడాలు ఘోరమైన సంఘటనలు పార్లమెంట్లో జరుగుతుంటే తెలంగాణ ఉద్యమ నేతగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు పార్లమెంట్ సభ్యుడు అయినప్పుడు కూడా ఏ రోజు పార్లమెంటుకు రాలే, ఏ రోజు చర్చల్లో పాల్గొనలే, బిల్లు ఆమోదం పొందే క్రమంలో ఓటింగ్లో పాల్గొనలే. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన మూర్ఖుడే అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. భారతీయ జనతా పార్టీ ఆమోదంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదింపబడ్డదని చెప్పి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో స్పష్టం చేసినారు. బీజేపీని పొగడ్తలతో ముంచెత్తిర్రు, కేసీఆర్ను అనేక సందర్భాలు విమర్శించారు. కానీ ఢిల్లీకి వచ్చి, అధికారిక కార్యక్రమానికి ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీ గారిని ఆహ్వానించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లా భారతీయ జనతా పార్టీ నాయకులను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాల్సిన అవసరం ఉంది.